పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామానికి చెందిన రాజు శంకరయ్య భూ వివాదంపై రాఘవపూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఆడెపు వెంకటేశం శుక్రవారం వివరణ ఇచ్చారు. రాఘవపూర్ గ్రామంలోని తన నివాసంలో భూ యజమాని విశ్రాంత సింగరేణి ఉద్యోగి రాజు శంకరయ్య, సబ్బితం గ్రామ మాజీ సర్పంచ్ మరియు ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. రోడ్డు ప్రమాదంలో మతిస్థిమితం కోల్పోయిన తన భర్తను మోసం చేసి తమకున్న వ్యవసాయ భూమిని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని రాజు శంకరయ్య భార్య, కుమారుడు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని మాజీ సర్పంచ్ వెంకటేశం స్పష్టం చేశారు. తన భర్తకు మతిస్థిమితం లేదని, రాజు శంకరయ్యను తప్పుగా ఉపయోగించి భూమి కొనుగోలు చేశానని వచ్చిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. వెంకటేశం మాట్లాడు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సభ్యతానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు నాపై ఆరోపణ చేయడం జరిగింది. ఆరోపణ ఏంటిదంటే తన భర్త అయినా ఇంకో అతను తనకు తండ్రి గారైనా తనకు మతిస్థిమితం లేదు, మతిస్థిమితం లేని వ్యక్తిని తీసుకొని రాఘపురం సర్పంచి భూమి పట్ట చేయించుకున్నాడు, అతను మతిస్థిమితం లేడు, అతను పిచ్చివాడని చెప్పేసి వాళ్ళు తెలియజెప్పడం జరిగింది. ఈ రోజు తను నా పక్క పంటే ఉన్నాడు, మీరు అతను పిచ్చివాడ మంచివాడ మీరు అతన్ని ప్రశ్నలు చేయండి అని అతనికి సమాధానం చెప్తాడు. డబ్బులు ఏమి ఇవ్వకుండానే భూమి కొన్నాడని చెప్తున్నాడు. నేను ఫస్ట్ ఆయనకు ఒక 5 లక్షల రూపాయలు ఈ సభ్యతం సర్పంచ్ ఇంకో ఇద్దరు పెద్ద మనిషి వచ్చేసి ఆయనకు అవసరం 5 లక్షల రూపాయలు ఇప్పించాను. తర్వాత నెల తర్వాత 5 లక్షల రూపాయలు ఇప్పించాను. నేను ఫస్ట్ అతనికి అప్పుగానే డబ్బులు ఇచ్చిన. ఈ డబ్బులు ఇయ్యని పరిస్థితిలో నా దగ్గర భూమి ఉన్నది, భూమి ఇస్తా అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ 20 లక్షల రూపాయలు అవసరం ఉన్న తర్వాత నాకు అద్దు నాకు డబ్బులే కావాలంటే, లేదు ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, 80% డబ్బులు కట్టలేనంటే మళ్ళీ 20 లక్షల రూపాయలు ఇచ్చేసి నేను ఆ భూమి రాయించుకోవడం జరిగింది. ఆ టైంలో నా దగ్గర పూర్తి స్థాయిలో డబ్బులు లేవు. తర్వాత తదనంతరం ఒక 2 నెలలు టైం పెట్టి టైం ప్రకారం నేను డబ్బులు ఇస్తా అని చెప్పేసి అన్న వాళ్ళు అప్పుడు ఆ భూమి అమ్మడం అని నాకు అమ్మిండని అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి తెలిసింది, వాళ్ళ భార్యకు వాళ్ళ కుమారుని తెలిసింది. వాళ్ళు పోయి కలెక్టర్ గారి ఆఫీస్లో బ్లాక్ చేయించడం జరిగింది. తర్వాత నేను మరి అతను నాకు స్లాట్ బుక్ చేసి రిజిస్టర్ చేద్దాం అన్న మూమెంట్లో స్లాట్ బుక్ అయితే లేదు, ఎందుకు బుక్ అయితే అంటే అక్కడ బ్లాక్ చేయించడం తెలిసింది. ఇతన్ని పిలిచేసి మరి నా డబ్బులు ఇస్తావా సంగతి అన్న తర్వాత ఆయన పోయేసి సరే ఏదో తిప్పలు పడిన బ్లాక్ ఉండలు తీసి నాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. నేను నగదు రూపకంగా ఇచ్చిన కాగితాలు నా దగ్గర ఉన్నాయి. బ్యాంకు ఆన్లైన్ పద్ధతిలో కూడా అతనికి బ్యాంకులో నేను ట్రాన్సాక్షన్ చేసిన, ఆ బ్యాంకు కొట్టిన చిట్టులు కూడా నా దగ్గర, ప్రతి ఒక్క రిసిప్ట్ కూడా నా దగ్గర ఉన్నది. ఆయన బ్యాంకు పాస్బుక్ ఉన్నది, స్టేట్మెంట్ కూడా తీసి చూపిస్తా. ఇది జరగడం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు తెలుసుకొని నా దగ్గర రావడం జరిగింది. ఆ సభ్యత మాజీ సర్పంచ్ శంకరయ్య మరికొంతమంది పెద్ద మనుషులు నా దగ్గర రావడం జరిగింది. నిన్న 18 తారీఖున మా ఇంట్లో కూర్చున్న ఫోటోలు వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే నేను ఒకటే చెప్పిన, నేను డబ్బులు అయితే ఇచ్చిన, డబ్బుల పరిస్థితికి ఇది అని చెప్పిన. నేను చెప్పేది ఉంటే వాళ్ళు అన్నారు కాబట్టి ఏమన్నా 5 లక్షలు 10 లక్షలు ఎక్కువ ఇస్తావా అని చెప్పేసి అంటే క్యాజువల్గా నేను ఒక మాట అన్నా, సరే మనం ఇచ్చిన దాన్ని డబ్బులు ఇచ్చేస్తే ఇస్తా అని చెప్పేసి అన్నా. కానీ అయినా కూర్చుని మాట్లాడదామని చెప్పేసి నాకు చెప్పెళ్ళడం జరిగింది. వెళ్ళేసి అక్కడ ఏమంటున్నారు కదా అంటే సర్పంచ్ అన్యాయంగా భూమి గుంజుకున్నాడు, అన్యాయంగా భూమి కాజేసిండు అని చెప్పడం జరిగింది. అదంతా అబద్ధం. నేను ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ రూపకంగా చూపిస్తున్నా. ఇంకోటి వాళ్ళ కొడుకు కూడా మా తాతగారి భూమి అని చెప్తుండు. ఈయన ఫస్ట్ ఏదో రెడ్డి దగ్గరికి వెళ్ళి భూమి కొన్నాడు. వాళ్ళు ఎవరంటే జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి భూమి కొన్నాడు. ఆయన కష్టార్జితం అని చెప్పిండు, ఆయన కష్టం చేసి కొన్నా అని చెప్పిండు. ఇదొకటి వాళ్ళ కొడుకు వాళ్ళ తాతగారి భూమి అన్నారు. ఇక్కడ ఎవిడెన్స్ చూపిస్తున్నాం, మీరు కష్టం చేసి జనార్దన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి భూమి కొన్నాడని, ఆయన కష్టం చేసుకున్న కష్టార్జితం అది. ఇంకోటి అలా ఇల్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన కష్టం కొన్నా నాకు చెప్పడం జరిగింది. నేను చెక్ చేసిన తర్వాత వీళ్ళ తాతగారు వీళ్ళ తండ్రి గారిదా లేకపోతే ఈయన చెక్ చేసిన తర్వాతనే నేను కొనుక్కోవడం జరిగింది. నేను బాగా చెప్తా. అక్కడ ఆ రోజు ఎంఆర్ఓ గారు కూడా నీకు పూర్తి స్థాయిలో డబ్బులు ముట్టాలని తను అడిగిన తర్వాతనే చెప్పడం తర్వాతనే అదంతా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కొంతమంది కావాల్సుకొని నా మీద రాజకీయంగానో మరో విధంగా నా మీద బురద జల్లే కార్యక్రమం ముందు పెట్టుకొని నేను వైట్ పేపర్ లాగా ఉన్నామని నా మీద బురద జల్లే కార్యక్రమంలో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ సర్పంచ్ అని చెప్పేసి కొంతమంది మా గ్రామంలో ఆకతాయి యువకులు కొంతమంది వట్టిగానే భూమి గుంజుకున్నారని చెప్తున్నారు. నేను అర్ధరాత్రి నా తలుపు కొట్టి నాకు సంబంధించిన నాకు మిత్రులు కానీ ఇంకెవరైనా ఉండేది ఉంటే ఇబ్బంది ఉన్నా అంటే నేను బయట లక్షలు అప్పు తీసుకొచ్చుకుంటున్నా, వాళ్ళకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు నేను హెల్ప్ చేస్తున్నా. ఈ పద్ధతిలో నడుస్తుంది. ఇక కూడా నేను ఇంకా చాలా మంది కూడా నేను, ఎందుకంటే కొంతమంది దగ్గర మిత్రులకు అందరూ ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఉండరు. వాళ్ళ హాస్పిటల్ అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు కొంతమంది నాగర్ ప్రాంతం నోట్ రాసుకున్నారు, బ్యాక్ సైడ్ చెక్కులు కూడా ఉన్నాయి. ఇట్లా తీసుకొని ఇలా మీరు సాయం చేయడం జరుగుతుంది. మీరు తనని అడగండి. నేను అతను కనుక పిచ్చవాడైతే మతిస్థిమితం లేకుండా నేను భూమి కనుక రిజిస్టర్ చేసుకుంటే ఈ రోజు నేను ఉల్టా వాళ్ళకు రిజిస్టర్ రూపాయి అడగకుండా ఉల్టా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నా. ఇంకోటి కూడా చేస్తాను, మీరు అన్యాయంగా నా దగ్గరికి వచ్చి మాట్లాడి కూడా మీరు సరే కూర్చుని మాట్లాడతామని చెప్పిపోయి నన్ను భవనం చేసిండ్రు, నాకు పరువు నష్టం చేసిండ్రు, మొత్తం పబ్లిక్ అంతా నన్ను బ్లేమ్ చేసిండ్రు. కాబట్టి ఈ రోజు వీళ్ళ కొడుకు మీద వీళ్ళ భార్య మీద కూడా నేను పరువు నష్ట దావా కేసు కూడా ఈ రోజు నేను చేయడం జరుగుతుందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. కొడుకుని మీ భార్యను తీసుకురాని కూడా నేను చెప్పిన,
చెప్తే మా కొడుకు నా భార్య నన్ను ఇంటికెళ్ళి కొట్టి పంపించాలయ్యా, నువ్వు చెప్పిన దాంట్లో 10 లక్షలు కాదు, నువ్వు ఇచ్చిన 20 లక్షలు కూడా నాకు ఖర్చు అయిపోయినాయి, నీకు డబ్బులు రావు, నువ్వు ఫస్ట్ భూమి పట్ట చేసుకో, తర్వాత నీకు వాళ్ళు వచ్చేది ఉంటా మాట్లాడదామని చెప్పిండ్రు. వాళ్ళు నన్ను కొడుతుండు, వాళ్ళు అతను చాలా భయపడుతుండు, మా కొడుకు నన్ను చంపుతాడని చెప్పేసి అని. ఇతను ఒక్కడు కాదు, ఆ ఊరు సర్పంచ్ వచ్చిండు, ఇంకొంతమంది పెద్ద మనుషులు వచ్చిండు, మీరు వాళ్ళని కూడా అడగండి. కానీ దీన్ని కొంతమంది రాజకీయంగా చూసి నిన్న ఉన్న పార్టీకి బురద తల్లేనో, లేకపోతే కొంతమంది నాయకులకు మరి కొంతమంది అధికారులకు బురద తల్లే కార్యక్రమం చేస్తున్నారు. మీరు అందరూ అది దాన్ని మానుకోవాలని నేను తెలియజేస్తున్నాను మీడియా ముఖంగా. మా తండ్రి రాజు పోషమాలు, మాది ఊరు ఆత్మకూరు గుల్లపల్లి మండలం. నాకు ఒక 20 ఏళ్ళప్పుడే ఉద్యోగం దొరికింది. సింగరేణిలో పనిచేసిన, ఫస్ట్ గుండారాని ఇల్లు కట్టిన, అక్కడ అక్రమ సంబంధం పెట్టుకుంటేనే అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిన వీళ్ళందరికీ తెలిసే. ఇక్కడ ఒక ఆయన తనను మళ్ళీ ఉంచుకున్న వాళ్ళ మా మేనమామ జాదింది, తను నా భార్య తండ్రి నన్ను జాదింది కాబట్టి ఆ రకంగా ఉంచుకొని ఇక్కడ సభ్యతాన ఇల్లు కట్టిన, 1 ఎకరా భూమి కొని నా భార్యకు పట్టా చేసిన, 1 ఎకరన్నర భూమి నా కొడుకు పట్టా చేసిన. ఇదంతా నాకు కష్టార్జితం. నన్ను కొట్టేళ్ళ కొట్టిండు. అక్కడ నరసింహపల్లి ఉంటే కూడా మా బామ్మారి ఇంటి కాడ కూడా కట్టిగా కొట్టిండు. మా బామ్మారిది కూడా ఫోన్ చేస్తే మాట్లాడతాడు. ఇక్కడ ఈ భూమి అమ్మిండు, ఫస్ట్ భూమి అమ్మిందే వాళ్ళు సభ్యతాన. ఈ డబ్బులు తీసుకున్నది వారే వాళ్ళు చేసిన అప్పుడు. ఇప్పుడు ఒక భార్య విడిచిపెట్టిండు, ఆ కట్నం నేనే కట్టిన, ఫోన్లో ప్యాక్ ఆట ఆడతాడు, రమ్మి ఆడతాడు. నా అల్లునికి అరకట్నం ఇవ్వకుంటే ఇక్కడ పెద్ద పిల్లల ప్లాట్ కొని ఉంచుకున్నాడు పైసలు కట్టకుండా ఆ బిడ్డకు. ఇప్పుడు అతడు అరకట్నానికి కూడా కట్టి 4 లక్షలు తీసుకున్నాడు, అవి కూడా కట్టిన. ఇది మత్సింతం లేకుండా చేసిన బరాబరే. ఇప్పుడు నా అల్లునికి అరకట్నానికి అడ్డి కట్టకుండా తీసుకపోయి అట కట్టే పైసలు ఇచ్చిన కొడుకు పెద్ద పిల్ల ప్లాట్ కొనుక్కున్నాడు, అటు కట్టిన. ఆయన అల్లుడు అంటాడు నాకు అరకట్నానికి అడ్డి కావాలంటాడు. 4 లక్షలు అడ్డి కూడా కట్టిన అరకట్నానికి. నౌకరు దిగిపోతే 5 లక్షలు ఇచ్చిన, 16 లక్షలు 4 లక్షలు అరకట్నానికి కట్టి నౌకరు దిగిపోతే 5 లక్షలు ఇచ్చిన. ఇక మరి తిమితం లేని ఏంటయ్యా సార్? డబ్బులు అడిగితే నువ్వు నా దగ్గర లేవు, మరి ఉన్నదైతే ఈ భూమి అంటే ఇగో ఇప్పుడు ఈ సర్పంచ్ సాబు కూడా ఈ సది కూడా ఇప్పించిండు. అది వెళ్ళకపోతే అది నీకు రిజిస్టర్ చేసిన. ఇంట్లోకే కొట్టి వెళ్ళగొట్టాడు కరెక్ట్ అని అయ్యకు చెప్పండి. అదని ఇంట్లోకే కొట్టి వెళ్ళగొట్టాడు. సంవత్సరం ఎంబడి పడతాడు. మా ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కూడా ఎంబడి పడ్డాడు, కట్టి అనుకొని పడతానని. ఒక గుట్టలు పట్టుకొని ఎంబడి తిరుగుతాడు. నరసింహపల్లి మా బామ్మారిని అడుగు, నా భార్య కన్నగాడే, అతని ముంగట్నే నన్ను కట్టి కొట్టిండు. ఓ పక్క కూడా క్రాక్ అయింది. దాంతో మాట్లాడు. ఇగో నా సంపాదించింది ఏం లేదు, ఇగో ఇది కోర్టులో కేసు నడుస్తుంది. ఇగో చూడండి, ఇగో కోపం మీద ఎందుకు చేసిన సార్? పైసలు తన దగ్గర తీసుకున్న పైసలు ఎల్లక రిజిస్ట్రేషన్ చేసిన, కోపం ఎందుకు చేస్తాం? ఇప్పుడు మరి డబ్బులు కావాలి, మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇస్తాడా? ఇప్పుడు నీకైనా నాకైనా బ్యాక్గ్రౌండ్ కూడా అడిగింది సార్. ఆమె కట్టి అనుకొని కొడసానికి కొట్టిండు, కొట్టి సెల్ ఫోన్ గురించి పంపాడు. అడిగిండు సార్, అడుగుతా ఆమె గంట కొట్టాను నన్ను. ఇస్తే సార్ ఎట్లా సార్ ఇప్పుడే కొట్టేలా కొడతానంటే ఇస్తే చేయనిస్తాడా? ఇప్పుడు ఈ పైసలు ఇప్పుడు ఇక్కడ తెచ్చినక్కడ ఏం కట్టాలి? కలెక్టర్ దగ్గర ఎవరు ఓపెన్ చేయించారు? ఏది నేనే లాక్ ఓపెన్ చేయించుకున్నారు తిరిగి. లాకేసింది ఎవరు? నా కొడుకు పెట్టిండు లాకు. నేను కొన్న పోయిన ఆయన లాకులో పెట్టిండు. ఓపెన్ చేయరాదుగా? ఎందుకు సార్తో చేయించుకున్నా తిరిగి. ఎవరితో? ఎవరు నియాసం వాళ్ళు దొరకరా ఇట్లా? ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు కింద రాత్ర నాకేం తెలుసు? ఇడికి నువ్వు మీడియా ఒక రిపోర్టర్ అని ఏం తెలుసు? ఇష్టపూర్వకంగా నా ఇష్టపూర్వకంగా అమ్మినా. నువ్వు కొన్నదేనా అది? నేను కొన్నది సార్. ఇక పేపర్లు కావాలంటే చూపెడతా. అదే సార్. మరి నన్ను ఇంట్లోకి కొట్టి వెళ్ళగొట్టి వాళ్ళు ఎక్కడ నేను సంపాదించిన భూమి ఎట్లా మీరు? మరి నేను అమ్మిన భూమిని, నేను కొన్న భూమిని వాళ్ళు ఎట్లా మీరు? నాకు ఇక్కడ చెప్పారు నన్ను ఇంతకే కొట్టి వెళ్ళగొట్టి ఈడు ఉండ అమ్మనియాడని. ఇంట్లుంటే అమ్మనియాడని నన్ను కొట్టి ఇంతకే కొట్టి సంవత్సరాన్ని బేరిస్తే గొడ్డలు పట్టుకొని ఎమ్మడి పడితే నేను తప్పించుకొనిపోయినా. కొన్ని రోజులు ఈశ్వర కృపలు ఉన్నా. ఇప్పుడు ఎక్కడ జైతాల మన బాయ్ శాస్త్రాలు ఉంటాను, నేను పెట్టుకుంటా ఉంటాను. ఈసారి ఇట్లా అన్న వాళ్ళు ఇప్పుడు వచ్చిన అంతే రాల 28 గుంటలు. ఎంతకంటే ఎంతకు అమ్మిన తన దగ్గర తీసుకొచ్చుకున్నా. నేను పైసల కిందక అమ్మేసిన. ఇంకొన్నాయి నా దాంట్లో. ఇంకా నేను వేరే ఇంకేమైనా కొనుక్కొని
ఉంచుకుంటా. రేపు ఇది అంత అమ్ముతా అంటే నేనేం తినాలి? అడక తినాలి. నీ ఆరోగ్యం బాగలేక వాటిగానే అట్లాగా సార్, నా ఆరోగ్యం బాగాలేకపోతే గీళ్ళే వాళ్ళు ఈయనకు నేను ఎందుకు ఇస్తా? అట్లా రిజిస్ట్రేషన్ తనకేం చెప్తా? ఆయన ఎవరు, ఆయన పేరే నాకు తెలియదు. నా ఊరు కొన్ని ఊరు కూడా కాదు, ఆ ఊరు కూడా కాదు, అక్కడ సింగరేణికి బతకడానికి వచ్చిన అంతే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.